రైట్స్. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకద్దనే దమ్ముందా? బీసీల ఓట్లతో దొరలకు అధికారమా? ఈ విధానమే మారాలి. టీఆర్పీ మార్పు ఆ మార్పు టీఆర్పీతోనే సాధ్యం. అసలు సిసలు బీసీ పార్టీ టీఆర్పీనే. మన గుర్తు కత్తెర. అగ్రవర్ణాల అధికారులు కత్తిరించేద్దాం. అధికారాలను కర్తించేద్దాం. బీసీ సర్కార్ రాగానే భూములు పంచుదాం. 1 కోటి ఎకరాలు పంపిణీయే లక్ష్యం. బీసీ చైతన్యం కోసం ప్రతి పల్లెకు వస్తా. 14,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీర్మానం మల్లన్న. మెదక్ జిల్లాలో మల్లన్న విస్తృత పర్యటన. 15 గ్రామాల్లో టీఆర్పీ జెండాల ఆవిష్కరణ అనే ఒక వార్తను అయితే చూస్తా ఉన్నాం. ఇక్కడ క్లియర్గా 14,000 కిలోమీటర్ల పాదయాత్ర తీర్మానం మల్లన్న చేపట్టబోతా ఉన్నాడు. అసలైన గుర్తు కర్తె గుర్తే. అసలైన బీసీ పార్టీ అంటే తీర్మానం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని క్లియర్గా చెప్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. నిన్న మెదక్లో పర్యటన జరిగింది. ఒకసారి చూసుకునే ప్రయత్నం. రైట్. మా ఓట్లు మీకు వద్దు, మీ ఓట్లు మాకద్దు. 14,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చైతన్యం కోసం త్వరలోనే 14,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ మల్లన్న ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్లి సాధక బాధకాలను తెలుసుకుంటానన్నారు. ఇన్నేళ్లు రెడ్లు రావులో చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి తిరిగి వివరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నరేష్, రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందరపు నరసాయి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్మల ప్రవీణ్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్ల అనిల్, జిల్లా నాయకులు చంద్రశేఖర్, నర్సింగ్, భిక్షపతి గౌతమ్, శ్వేతతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని ఈ ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఒకసారి చూద్దాం, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్గా బీసీలు రాజకీయంగా అత్యంత శక్తివంతులని, మా వర్గాలకు అగ్రవర్ణాల ఓట్లు అవసరం లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీర్మానం మల్లన్న అన్నారు. బీసీ వర్గాలు రెడ్లు వెలుమల ఓట్లు వద్దని చెప్పగలరని, కానీ అదే రెడ్లు వెలుమలు బీసీల ఓట్లు తమకు వద్దని చెప్పే దమ్ముందని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో మల్లన్న శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మెదక్ జిల్లా ఎంపీజీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులు ముచ్చటించారు. అనంతరం జిల్లాలో సుడిగాలి పర్యటన కొనసాగించారు. మల్లన్నకు ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, టీఆర్పీ జిల్లా నేతలు కేడర్ ఘనస్వాగతం పలికారు. 15 గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి గద్దెలను ప్రారంభించారు. తన పర్యటనను పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మల్లన్న పార్టీ కండువ కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో బీసీల రాజ్యాధికార స్థాపనే తమకు లక్ష్యమన్నారు. బీసీల ఓట్లతో దొరల రాజ్యమేలడం ఏమాత్రం కరెక్టు కాదన్నారు. ఈ విధానం మారాలన్నదే తమ అభిమతమన్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్డి విరమల దొరల రాజకీయ ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీసీల బిడ్డను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ధ్యేయమని ప్రకటించారు. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు బీసీలవేనన్న మల్లన్న ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కడైతే అగ్రవర్ణాల ఆధిపత్యం అంతం కావడం ఖాయమన్నారు. ఇక్కడ నిన్న దుబ్బాక విషయం కూడా రఘునందన్ రావు అలాగే నీలం మధు ముదిరాజన్న గురించి కూడా చెప్పిండు అక్కడ ఏం జరిగింది అన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదన్నారు. టీఆర్పీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవ ఉద్యమం అన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక సమానత్వం కోసం టీఆర్పీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. బీసీలది కత్తెర గుర్తని, ఆ కత్తెర గుర్తుతోనే రాబోయే ఎన్నికల్లో రెడ్లు వెలమల అధికారాన్ని కత్తిరించేద్దామన్నారు. కత్తెర బీసీ వృత్తి కులాల జీవన విధానాన్ని ప్రతీక అన్న మల్లన్న కత్తెరతోనే దొరల పెత్తందారాన్ని రాజకీయాలకు పాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూములు, సహజ వనరులపై బహుజనులకు న్యాయమైన వాటా దక్కాలని మల్లన్న డిమాండ్ చేశారు. కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైన సంపదను ప్రజల ప్రయోజనాలకు వినియోగించేలా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధానం రావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ ఒక్కటైతే అధికారం మనదేనన్నారు. నైజాం స్టేట్ను భారత్లో విలీనం చేసినప్పుడు ముదిరాజులు, యాదవులు, పద్మశాలులు, గౌడ్స్ తదితర వర్గాల పేరున భూములు రాసిపెట్టారన్నారు. మల్లన్న అయితే ఆ పత్రాన్ని కొండా వెంకట రంగారెడ్డి అనే దొంగ దాచిపెట్టడం వల్ల బీసీల భూములు వారి చేతిలోకి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1 కోటి ఎకరాల భూమిని రెడ్లు విలమలు తమ ఆధీనంలో ఉంచుకొని వారి జాగిరిలా అనుభవిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సమానంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై 5,000 ఓట్లు కూడా లేని రఘునందన్ రావు దేశం కోసం, ధర్మం కోసం అంటూ పోటీ చేసి ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచారన్నారు. ఆ తర్వాత నీలం మధు భార్య మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేస్తే అక్కడ రెడ్లు వెలుమలు ఒక్కటై ముదిరాజు బిడ్డకు అన్యాయం చేశారన్నారు. దొరలు తమ అధికారం కోసం ఒక్కటవుతున్నప్పుడు బీసీలంతా కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఐక్యంగా ఎందుకు ముందుకు కదలకూడదని ప్రశ్నించారు.
బీసీలు విడిపోయి ఉంటే అధికారంలోకి రాలేరని ఐక్యత బీసీల రాజ్యాధికారానికి మార్గం అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల పేదల నడ్డి విడుస్తున్నాయని, అయితే వారి హక్కులను కాపాడేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుందన్నారని కీలకంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే నీలం ముదిరాజు గెలుస్తూ ఉంటే కేవలం 5,000 ఓట్లు లేని రఘునందన్ రావు దేశం కోసం ధర్మం కోసం అంటూ గెలిచిండు. అక్కడ గెలిచిన తర్వాత ఏమైంది, ఈడ ఒక జోకు చూడొచ్చు. ఈడ ఇగో ఆ తర్వాత నీలమధు భార్య మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేస్తే అక్కడ రెడ్లు వెలమలు ఒకటయ్యారు. అంటే రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే రఘునందన్ రావు మొత్తానికి రెడ్లు రావులు ఒకటై నీలమధు భార్యను ఓడగొట్టే ప్రయత్నం చేసిరు. ప్రయత్నం అంటే చేసిరు కూడా, ఓడగొట్టిరు కూడా. ఒకట్లా వాళ్ళందరూ ఒకటైనప్పుడు, వాళ్ళందరూ రెడ్లు రావులు ఏ పార్టీలో ఉన్నా ఒకటైనప్పుడు మనం బీసీలు అందరికి ఎందుకు కాకూడదు? మన బీసీలు విడిపోయి కొట్లాడితే కలవది. బీసీలు అందరూ ఒకటైతేనే మన రాజ్యాధికారం సాధ్యమవుతుంది అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నిన్న తీన్మార్ మల్లన్న విస్తృతంగా పర్యటన చేసిండు. మెదక్ జిల్లాలో పర్యటన చేసిండు. జెండా గద్దెలు ఆవిష్కరించిండు. వివిధ పార్టీల నుంచి నాయకులు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువ కప్పుకున్నారు. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పీ జెండా ఎగరవేయడం ఖాయమని, బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయడమని తీన్మార్ మల్లన్న చెప్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం.